వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే, లాస్ట్ వీడియో చూసారు కదా, మా పాప 21st డే చేసాము. ఆ 21st డే రోజు చాలా బాగా జరిగింది. మీ అందరికీ తెలుసు, మా పాప పేరు విహాన్ పెట్టాము. నచ్చింది నేమ్, చాలా షార్ట్గా స్వీట్గా ఉంది, పిలవడానికి ఈజీగా ఉన్నట్టు. సో ఆ రోజు గోల్డ్ వేసాము. ఆ క్లిప్ మీరు చూసారు, బట్ ఏమేమి కొన్నాం అనేది మీకు చెప్పలేదు కదా. సో అందుకే ఈరోజు సపరేట్గా ఈ వ్లాగ్ కూర్చొని నేను చెప్తున్నాను. సో చాలా చిన్న వ్లాగే, మీకు ఉన్న వాళ్ళు చూడండి, బట్ బాగుంటుంది. ఎవరికైనా యూస్ఫుల్ అయ్యేటట్టు ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అని. పాపకి ఏమేమి తెచ్చిందో ఫస్ట్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చి సో అన్నీ ఇలా ఓపెన్ చేసి పెట్టుకుంటాను, మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో అది, అండ్ ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మేము పెద్ద పెద్ద ఐటమ్స్ కొనలేదు ఫస్ట్ థింగ్ పాపకి, ఎందుకంటే అది కూడా చెప్తాను. మేము ఎలా ప్లాన్ చేసాం పాపకి ఏమేమి తీసుకోవాలి అనేది కూడా నేను మీకు మెల్లమెల్లగా చెప్తూ ఉంటాను. బట్ ఫస్ట్ అయితే ఇవి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి చైన్. అమ్మమ్మ వాళ్ళు నానమ్మలు ఎవరైనా సరే ఫస్ట్ చైన్ తీసుకోవాలనుకుంటారు కదా. ఇది మా మమ్మీ వాళ్ళు తీసుకున్నారు, షాపింగ్ మాల్లో తీసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ సౌత్ ఇండియాకి వెళ్ళాడు, ఎందుకంటే మేము స్కీమ్ అక్కడే కడుతున్నాము. ఆ స్కీమ్ డీటెయిల్స్ కూడా మీకు ముందు చెప్తాను. ఇది వచ్చేసి చైన్, మీకు కనిపిస్తుంది కదా చైన్. ఈ చైన్ వచ్చేసి ప్లాటినం కోటింగ్ వస్తుంది. ఎక్కడెక్కడ మీకు వైట్ బాల్స్ ఉన్నాయో అక్కడంతా ప్లాటినం కోటింగ్ వస్తుంది. అండ్ 2 లేయర్స్ వచ్చిందనమాట. సో పిల్లలకి ఏం వెయ్యము. 2 years అప్పుడు అయితే వాళ్ళకి వేసుకున్నా వాళ్ళు నీట్గా ఉంచుకుంటూ, మనం ఎక్కువ వేయము, వాళ్ళు ఇరిటేట్ అవుతారు ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ అయితే వేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఐ డోంట్ నో మీకు ఎలా కనిపిస్తుందో, బట్ చాలా నిండుగా ఉంది. నేను కూడా ఫ్యూచర్లో వేసుకోవచ్చు అన్నట్టు అని ఉంది. నేను అందుకే అలాగే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చి వెయిట్ అస్సలు నాకు తెలియవు, నాకు చెప్పినా అర్థం కావు. సో నాకు అసలు గుర్తులేదు. బట్ కాస్ట్ వైజ్ వచ్చేసి ఇది సమ్ 95,000 సమ్ 90,000 ఎంతో, బట్ 1 lakh లోపలే వచ్చింది. సో ఈ చైన్ అప్పుడు ఇంకా కొంచెం గోల్డ్ రేట్ తక్కువ ఉంది, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇది వచ్చేసి చైన్, ఇది చాలా బాగుంది అండ్ ట్రెండింగ్ మోడల్ కూడా. చైన్ టైప్ కావాలంటే ఆల్రెడీ ఈ చైన్ ఉంది, నేను ఏదైతే వేసుకుంటానో డైలీ. ఇది నా చిన్నప్పటి చైన్ నుంచి అలాగే ఉంది. ఒకవేళ పాపకి సింపుల్గా వేయాలంటే ఇది కూడా నేను ఇది కూడా పాపకి వేయచ్చు నేను. సో అందుకే అదైతే కొంచెం ఇద్దరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అది కొన్నాను. ఈ బాక్స్లో ఏమన్నా చూపిస్తాను. ఈ బాక్స్లో వచ్చేసి ఈ కడాస్, ఇవి అడ్జస్టబుల్ కడాస్ వచ్చినాయి. ఫోకస్ అవుతుందో లేదో తెలీదు. సో ఈ 2 కడాస్ వచ్చేసి మేము తీసుకున్నాం, అది చైన్ మమ్మీ తీసుకున్నారు. సో ఇవి మాకు బాగా నచ్చినాయి. అడ్జస్టబుల్, ఒక 2 years వరకు అయితే డోకా లేదు. తర్వాత ఇంకా డిపెండ్స్ ఆన్ కిడ్స్, వాళ్ళు వెయిట్ పెరిగితే ఆ చేతులు లావైతే అప్పుడు పట్టకపోవచ్చు. బట్ ఇప్పుడైతే మొన్న పాపకు లూజ్ అయిపోయినాయి, ఇట్లాంటి పడిపోతా ఉన్నాయి. సో ఇవి మేము తీసుకున్నవి. ఇట్లా గుండ్లం మోడల్ వస్తుంది ఇక్కడంతా, అండ్ ఇవి అడ్జస్టబుల్. చిన్నప్పుడు అంటే దిష్టి పూసలు కూడా మామూలుగా ఉంటాయి ఫ్యాన్సీ షాప్లో, అలాగా మేము దిష్టి పూసలు కూడా గోల్డ్లో తీసుకుందాం అనుకొని ఇవి తీసుకున్నాము. ఇవి మా అత్తయ్య వాళ్ళు మనీ ఇస్తే మేము దానికి ఇంకొంచెం యాడ్ చేసి ఇది తీసుకున్నాము. సో ఇవి దిష్టి పూసలు. ఇవి అన్నీ వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్ తీసుకున్నారు. ఇవన్నమాట, ఇవి కూడా లూజే అయినాయి, ఇంకొక 1 month అట్లయితే సరిపోతుంది. సో ఇది మా అత్తయ్య వాళ్ళు చెప్పినట్టు, మా అత్తయ్య వాళ్ళు కొనిచ్చినట్టు అనమాట. సో ఇది యాక్చువల్గా ఇలా కుండి ఉండాలి, యాక్చువల్గా ఇట్లా అనమాట దిష్టి పూసలు. ఇది ఇలా వచ్చేసి మా మమ్మీ తీసుకున్నారు పాపకే. ఇవి కూడా రాలేదు మా పాపకి, ఇంకా టైం పడుతుంది. ఒక 3-4 months అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడైతే చాలా లూజ్ ఉన్నాయి. ఇది సాయిబాబా రింగ్, సాయిబాబా వచ్చిన రింగ్ అనమాట. మాకు సెంటిమెంట్ కదా సాయిబాబా, సో అందుకే సాయిబాబా రింగ్ తీసుకున్నాము. ఇది కూడా మమ్మీ తీసుకున్నారు. ఇది అండ్ దీనికి లూజ్ ఉంటే ఇది కట్టాము, దారం కట్టి 21st రోజు వేద్దామని చూసాం, కానీ ఇది వేసినా సరే పాపకి లూజ్ అయిపోయింది. సో చైన్ ఒక్కటి చాలాసేపు పెట్టుకుంది. కడాస్ కూడా వంకీల్లాగా ఇక్కడ వరకు వచ్చాయి. సో బాగానే. ఇప్పుడు వచ్చేసి సిల్వర్. ఇది వచ్చేసి మొలతాడు, పాపకి మమ్మీ వాళ్ళు తీసుకున్నారు. మొలతాడు ఇది అడ్జస్టబుల్. ఇది కూడా పెట్టడానికి ట్రై చేశాను, బట్ తనకి పెట్టాక 21st డే రోజు పొట్టకి అనుకోని ఉంటుంది కదా. సో తను పెట్టినప్పుడు చాలా ఏడ్చింది. సో నాకు ఎందుకో దీనివల్లే అనిపించి ఇది తీసేసాక నేను మా మమ్మీకి గోల్డ్ మొలతాడు చేయించమని చెప్పాను పాపకి. బట్ మా మమ్మీ తిట్టింది, అబ్బాయిలకి నాన్న అట్లా చేయించేది, అమ్మాయిలకి అసలు మొలతాడు పెట్టాము మనము, పెట్టినా సరే
వెండి ఈజ్ ఫైన్. అబ్బాయిలకి ఇది వచ్చేంత వరకు కాదు, ఎప్పుడు వేసుకుంటారు. సో అందుకే గోల్డ్ కొంటారు పిల్లలకి, బట్ ఆడపిల్లలకి అవసరం లేదని చెప్పి మా మమ్మీ అన్నీ కొనేసి పెట్టేశారనమాట. ఇంకా మా మమ్మీ కొనాల్సింది ఒక్కటే అన్నప్రాసనది ఉంటుంది కదా గిన్నె, అదొక్కటే పెండింగ్ ఉంది. మిగతావన్నీ పాపం అన్నీ కొనేసుకున్నారు. మనవరాళ్ళకి అన్నీ ముందే పెట్టేసుకున్నారు అనమాట. అండ్ ఇది ఉగ్గు గిన్నె, ఇట్లా ఉగ్గు పోస్తారు కదా, ఇది ఎప్పుడు యూజ్ చేస్తారో కూడా నాకు తెలీదు. వేసినవి అయితే మేము కొన్నవి. అండ్ దీనికి నేను ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు మేము ఎప్పుడైతే నేను కన్సీవ్ అయ్యానో మేము ఒక స్కీమ్ కడుతున్నాం, గోల్డ్ స్కీమ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో. ఎందుకు చెన్నై షాపింగ్ మాల్లో పే చేయట్లేదు అంటే, బికాస్ నేను ఎక్కువ చెన్నై షాపింగ్ మాల్లో పర్చేస్ చేసేదాన్ని. నా పెళ్ళప్పుడు అన్నీ అక్కడే కొన్నాను. బట్ లాస్ట్ టైం నీకు వెళ్ళినప్పుడు ఇండియాలో ఏమైందంటే వేస్టేజ్ చాలా ఎక్కువ వేసాడు. ఒక వడ్డానానికి వెయిట్ చెప్తే మనం ఒక ప్రైస్ అనుకుంటాం, ఓకే అప్రాక్సిమేట్గా ఇంత పడవచ్చు అని చెప్పి, కానీ అనుకున్న దానికంటే ఎక్కువ పడింది. సో ఎందుకు ఇంత వేస్తున్నా అంటే వేస్టేజ్ ఇంతే ఉంటుంది మేడం అది ఇది అని చెప్పారు. సో వెళ్తే సౌత్ ఇండియాలో వాడు వెయిట్ చెప్పగానే మేము ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్కి మేము క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా, అది అట్లీస్ట్ దగ్గర మీట్ అయింది. సో మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కొన్నాం. వడ్డానం క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. మీ వాళ్ళు ఫస్ట్ చెన్నై షాపింగ్ మాల్కి సౌత్ ఇండియాకి వెళ్ళారు. సౌత్ ఇండియాకి వెళ్ళాక అక్కడ మాకు నచ్చలేదు, మళ్ళీ మేము చెన్నైకి వచ్చాం. అది మాకు చెన్నైతో ఉన్న రిలేషన్షిప్ ఏమో తెలియదు, కానీ పాప ఫస్ట్ గోల్డ్ అంతా కూడా చెన్నై షాపింగ్ మాల్లో కడుతున్నాం అది ఇదని. సో మేము ఇండియాకి వెళ్ళినప్పుడు ఆగస్ట్కి అది మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయినప్పుడు మేము పాపకు ఒక ఐటెం కొందామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. సో అప్పుడు ఎలాగో కొందాం అనుకుంటున్నాం కాబట్టి, కొనాలని మేము ప్లాన్ చేసాం కాబట్టి, ఇప్పుడు మేము అంతగా నెక్లెస్ కానీ ఇంకేం పెద్ద ఐటమ్స్ ఏం కొనలేదు. బికాస్ తను ఇప్పుడు తను వేసుకునే సిచ్యువేషన్ లేదు. ఇదైతే చిన్నవి మాకు సరదా కోసం మేము కొన్నాం. సో ఏదైతే ఏదో పుష్ ప్రెజెంట్ లాంటిది ఏదో అనుకుంటున్నాం, అదంతా మీకు తర్వాత అప్పుడు వీడియోస్లో చూపిస్తాను ఒకవేళ అదంతా మేము అనుకున్నట్టు అయితే. సో మాకు వచ్చిన గిఫ్ట్స్, మాకు కాదు మా పాపకు వచ్చిన గిఫ్ట్స్ మీకు చూపిస్తాను. తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళందరికీ కూడా చూపిస్తున్నాను. అండ్ ఎవరు ఏమనుకోకండి, డ్రెస్సెస్ చాలా వచ్చాయి, చాలా అంటే చాలా వచ్చాయి. అవన్నీ ఇప్పుడు నేను కిందకి తీసుకొచ్చి చూపించాలంటే నాకు చాలా టైం పడుతుంది. అందుకే నేను జస్ట్ ఓన్లీ గోల్డ్ ఐటమ్స్ అండ్ సిల్వర్ ఐటమ్స్ మాత్రమే ఇవి ఆల్రెడీ చూపిస్తున్నాక బ్యాగ్లో ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను. సో ఎవరు ఏమనుకోకండి, జస్ట్ బట్టలు అయితే చాలా వచ్చాయి. థ్యాంక్ యూ అందరికీ, చాలా బాగున్నాయి డ్రెస్సెస్. బట్ ఇన్ని వచ్చాయి, ఇవన్నీ కిందకి తీసుకున్నారు. రింగ్ పాపకి బుజ్జి రింగ్ ప్లెయిన్గా చాలా బాగుంది. మేము ఇది కూడా పెట్టి చూసాం, బట్ ఇది కూడా అవ్వలేదన్నమాట. సో శ్రీకాంత్ అన్న, అనుష వాళ్ళు ఇచ్చారు, అదే అయాన్, వాళ్ళ ముగ్గురు కలిసి ఈ రింగ్ ఇచ్చారనమాట. అండ్ చరణ్ అన్న అని ఉంటారు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు. ఆ అన్నయ్య వాళ్ళేమో వెండి గ్లాస్ ఇచ్చారు. బాగుంది గ్లాస్ కూడా పాపకి. అంటే తను వన్స్ సాలిడ్ స్టార్ట్ చేశాక దీంట్లో వాటర్ తాపేయడము అట్లా చేయొచ్చు, మంచిది కదా సిల్వర్లో వాటర్ తాపిస్తే. ఇచ్చారు శిల్ప వాళ్ళు ఇలా హ్యాండ్కి ఉంటాయి కదా బ్రేస్లెట్స్, అవే బట్ వెండివి. ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా అడ్జస్టబుల్. ఇవి కూడా పెట్టడానికి ట్రై చేసాం, యాక్చువల్గా నిన్ననే పెడదామని ట్రై చేసాం, బట్ ఇది కూడా చాలా లూజ్ ఉంది. అంతే ఒక 3 months అయితే వాళ్ళు కొంచెం స్కిన్ గట్టి పడుతుంది, అప్పుడు మంచిగా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే వాళ్ళని ఫ్రీగా వదిలేయడమే బెటర్. సో ఇది ప్రకాష్ అన్న వాళ్ళు ఇచ్చారు. పాప పుట్టింది, ఆ పాపకి మన పాపకి ఒక 40 days డిఫరెన్స్. సో ఈ బుజ్జి పట్టీలతో పాటి ఒక పట్లంగా ఇచ్చారు, లంగా జాకెట్. అది కూడా చాలా బాగుంది, కుట్టించి తెచ్చారంట ఆంటీ మా కోసము, అంటే పాప కోసము. ఎంత స్వీట్ కదా. సో ఈ 2 అంటే ఇవే పట్టీలు, బట్ ఇవి కూడా లూజ్ అయినాయి. బట్ ఇది ఫస్ట్ వస్తుంది, 3 monthsకి అయితే వచ్చేస్తాయి. మా మమ్మీ తెచ్చినవి మాత్రం ఒక 6 months టైం పడుతుంది. కలిసి ఈ పట్టీలు ఇచ్చారు, ఎంత బాగున్నాయో. అంటే ఇలా సింపుల్గా ఎక్కువ గజ్జలు రాకుండా ఇలా ప్లెయిన్గా పింక్ వచ్చాయి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు శ్రీమంతానికి, తను ఇండియాలో ఉండింది సాత్విక, సో అందుకే తను మళ్ళీ శ్రీమంతం అయిపోయిన 2 days తను ఇండియా ఈరోజు ల్యాండ్ అయింది. ఆఫ్టర్నూన్ ఈవినింగ్కి మా ఇంట్లోకి వచ్చి ఇవి ఇచ్చేసి వెళ్ళింది అనమాట. ఎంత బాగున్నాయో. అండ్ శారీ కూడా ఇచ్చింది, శారీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు చాలా శారీస్ వచ్చాయి, ఒక 5-6 శారీస్ వచ్చాయి. సో దాంట్లో అవన్నీ చూసి ఏవి నాకు సెట్ అవుతాయో అవి చూసి అవి స్టిచ్ చేయించుకోవాలి. కొన్ని అయితే నేను లెహంగాలా కన్వర్ట్ చేద్దాం, అవన్నీ కూడా మీకు వీడియోస్ పెడతాను. ఎందుకంటే డిఐవైస్ మా ఇంట్లో చాలా డిఐవైస్ చేసాము, బట్ అవన్నీ వీడియో తీసుంటే చాలా బాగుండేది, మేము తీయలేదు. అంటే అవన్నీ కూడా అయినాయి. సో ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉందాం అనుకున్నాను, అందుకే ఏదైనా సరే వీడియో తీసుకొని నేను పోస్ట్ చేయాలని ఉంది. సో మీరందరి సపోర్ట్ కూడా నాకు కావాలి దానికి. సో ఈ ఇయర్ రింగ్స్
శశి వాళ్ళు అండ్ మంజులక్క వాళ్ళు ఇద్దరు కలిసి ఇచ్చారనమాట. ఇవి మా ఇంటికి వచ్చారు మొన్న, అప్పుడు పాపకి ప్రెజెంట్ చేశారు. అండ్ ఒక 4 జతల బట్టలు కూడా, ఓ మై గాడ్, బట్టలు అయితే సూపర్ క్యూట్ ఉన్నాయి, అన్నీ పైన ఉన్నాయి. అందుకే వార్డ్రోబ్ అంతా నిండిపోయింది లిటరలీ గైస్. సో ఈ ఇయర్ రింగ్స్ ఇచ్చారు, ఇవి చాలా బాగున్నాయి. పాపకి ఒక 2 years అట్లా వచ్చినప్పుడు పెడితే చాలా బాగుంది, క్యూట్ ఉన్నాయి అసలు అనమాట, చాలా బాగున్నాయి. యాక్చువల్గా నేను కూడా సెకండ్ ఉంది కదా ఇక్కడ పెట్టచ్చు, కానీ ఫస్ట్ పాపకి పెడతాను, నాకు పెట్టుకుంటే ఎందుకు, నాకు గోల్డ్ ఉన్నాయి. సో ఇదైతే పాపకి. ఫస్ట్ అయితే ఇలా దీంతో కుట్టించలేను కాబట్టి ఇవి పెట్టట్లేదు, లేకపోతే ఇదే పెట్టేసేదాన్ని. వాళ్ళు ఇచ్చారు కదా, అంత ప్రేమగా ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్గా మనం వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన గిఫ్ట్స్. ఈ స్కీమ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నా పెళ్ళప్పుడు నా పెద్ద హారం కొన్నాను, ఆ హారం కూడా చాలా హెల్ప్ అయింది ఈ స్కీమ్ కట్టడం వల్ల. సో మీకు ఎవరికైనా ఈ స్కీమ్ డీటెయిల్స్ కావాలంటే అందరికి తెలిసే ఉంటుంది, 11 months కట్టాలి. ఆ రోజు మనం ఏదైతే ఇప్పుడు లెట్సే ఈ మంత్ నేను కడుతున్నాను ఒక అమౌంట్, ఆ అమౌంట్కి ఆ రోజు ఉన్న ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్కి ఎంత గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ మనకు లాక్ చేసేస్తారనమాట. సో లాస్ట్లో మనకి ఎంత గోల్డ్ వస్తుందో చెప్తారు. 10 grams వచ్చింది అనుకోండి మీరు కట్టిన అమౌంట్కి, 10 grams ఏదైనా ఐటమ్ తీసుకోవచ్చు, లేదంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఒక 20 grams కూడా తీసుకోవచ్చు. బట్ ఆ 10 grams ఏదైతే మీరు కట్టారో దానికి వేస్టేజ్ ఏమి ఉండదు అనమాట. మీకు అందరికీ తెలుసు వేస్టేజ్ ఎంత పడుతుందో. సో ఆ వేస్టేజ్ అనేది మీకు ఏముండదు. నెక్స్ట్ మీరు 20 grams కొన్నారు కదా, ఆ నెక్స్ట్ 10 gramsకి మాత్రం మీకు అదే వేస్టేజ్ పడుతుంది. మీకు అక్కడ చాలా క్యాలిక్యులేషన్ డిఫరెన్స్ వస్తుంది. సో చాలా బెనిఫిట్ అవుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే మీరు పే చేసుకోవచ్చు. సౌత్ ఇండియా, చైనా షాప్ అన్నిట్లో ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఏ షాప్లో అయినా ఉంటుంది, ఖజానాలో కూడా ఉంటుంది, జిఆర్టీలో కూడా ఉంటుంది. సో చాలా మంచి ఐడియా అని నేను చెప్తాను. ప్రతి ఒక్కరికి పేరున చాలా థ్యాంక్ యూ ఇచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో థ్యాంక్ యూ అందరికీ. మా పాపను అందరినీ చాలా మంచిగా బ్లెస్ చేశారు. మీ అందరికీ పేరు నచ్చింది, మా పాప క్యూట్గా ఉందని మెసేజ్ చేస్తున్నారు. టచ్ కూడా తనకు చాలా ఎక్కువ హెయిర్ వచ్చింది. అండ్ మీకు ఎవరికైనా నేను ఏమేమి డైట్ తీసుకున్నానో ప్రెగ్నెన్సీలో, ఎలా నేను నా జర్నీ అంతా ఎలా వెళ్ళింది, అలా ఎవరికైనా కావాలంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐఎమ్ రెడీ టు డూ ఎ వీడియో సో దట్ మీకు ఎవరికైనా హెల్ప్ అవుతే. Yes, I'm very much happy. So that's all for this video. I hope you like this video. Thank you for watching. Please do like, subscribe and share my video. Bye bye.